అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీరామచంద్రుడి వివాహ విషయంలో ముహూర్త నిర్ణయం చేసింది వశిష్ఠుడు. వశిష్ఠుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో మిథున లగ్నం జరిగే సమయంలో ముహూర్త నిర్ణయం చేస్తాడు వివాహానికి. ఆ ముహూర్తాన్ని జనక మహారాజు అభ్యంతరం తెలియజేశాడు. సహోదరులు ఇద్దరికి, శ్రీరాముడికి లక్ష్మణుడికి ఒకే ముహూర్తంలో ఒకే నక్షత్రంలో వివాహం చేయవచ్చా అన్న అభ్యంతరాన్ని జనక మహారాజు లేవనెత్తినప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా వివరిస్తాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఏకగర్భజనితులు కాదు, ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళు కాదు. అలాగే సీతమ్మ, ఊర్మిళ ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కాదు. కనుక ఒకే నక్షత్రంలో ఒకే లగ్నంలో వివాహం చేయవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు రామాయణంలో ప్రస్తావించినటువంటి ఈ ముహూర్త విషయాన్ని మనం స్వీకరించవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.